టైంకి తినాలి రేఖ. ఎప్పుడు అలా చైర్లో కూర్చుని ఉండడం కూడా కరెక్ట్ కాదు. అటు ఇటు వాకింగ్ చేస్తూ ఉండు. అన్నిటికంటే ముఖ్యంగా నీకెప్పుడు ఏం తినాలనిపించినా నాకు ఒక్క మెసేజ్ చేయి. స్వయాన నా చేతులతో కమ్మగా చేసుకుని తీసుకొస్తాను, సరేనా? ఇలాంటి టైంలో అమ్మా నాన్న వాళ్ళు, అత్తగారింటి వాళ్ళు ఎవ్వరూ పక్కన లేరని ఒక్కసారి కూడా బాధపడకు. నీకు నేనున్నాను కదా, ప్రతిరోజు నీ దగ్గరకు వచ్చి చూసుకుంటా. రేఖ, నిన్నొకటి అడగొచ్చా? చెప్పక్క. ఇప్పటి వరకు నేనే పిల్లల్ని దగ్గర తీసుకున్నా వాళ్ళ పేరెంట్స్ ఎలానో చూసేవాళ్ళు. రేపు నీకు పిల్లలు పుట్టాక వాళ్ళని నేను దగ్గరికి తీసుకొచ్చా, డైలీ ఆ బేబీతో టైం స్పెండ్ చేయొచ్చా? ఎక్కువేం కాదు రేఖ, 1 గంట చాలు, ప్లీజ్. దీనికి కూడా అడగాల అక్క? నువ్వు తల్లివి కాలేపోయావని ఇన్నిసార్లు అంటున్నావు కదా. నీకు విషయం తెలుసా? నువ్వు నన్ను కేర్ తీసుకునే విధానంలో, నాకు తప్పొప్పులు చెప్పే మాటల్లో మా అమ్మ బ్రతుకుంటే నీలాగే చూసుకునేదేమో అని ఫీల్ వచ్చింది. నాకు నువ్వు అక్కవి కాదు, అమ్మవి. ఇంకెప్పుడు అలా మాట్లాడకక్క, ప్లీజ్. సరే కానీ మీ డాడీకి చెప్పావా నువ్వు ప్రెగ్నెంట్ అని? లేదక్క, చెప్పలేదు. కార్తీక్ వాళ్ళ ఇంట్లో కూడా ఎవరికి తెలీదు, శ్రావణి వదినకు తప్ప. అలా చెయ్యకు రేఖ. కార్తీక్ వాళ్ళ ఇంట్లో చెప్పకపోవడంలో తప్పు లేదు, ఎందుకంటే అక్కడ రాక్షసి ఉంది కాబట్టి. కానీ మీ డాడీకి చెప్పడం చాలా ఇంపార్టెంట్ రేఖ. తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఇంటికి పిలిచి టైం స్పెండ్ చేయి, నీ మనసుకు కూడా హాయిగా ఉంటుంది. సరే అక్క. ఎన్ని రోజుల నుంచి చెప్తున్నా దీని ఇంటీరియర్ వాషింగ్ చేపియమని. కార్ చూసుకోనికి కస్టమర్ వస్తే లోపల ఎట్లున్నది, వాసన వస్తున్నది. తొందర ఏపీయర్ అన్నా. కస్టమర్ తోటి ఇట్లనే మాట్లాడతావా నువ్వు? వాడి మీద ఎంత కోపమైంది తెలుసా? ఎక్స్ప్లెయిన్ మంచిగా చేస్తేనే కారు కొంటారు, లేకపోతే ఎందుకు కొంటారు? కార్తీక్ ఇట్రా రా, కూసో. ఇగో ఇవి పట్టుకో. ఇదెందుకు బావా? టైంకి జీతం ఇస్తున్నావు కదా. పెట్టుకో కార్తీక్, ఖర్చులో ఉంటాయి. థ్యాంక్స్ బావా. ఒరే ప్రేమ్, ఇలా రా ఒకసారి. మీ తమ్ముడు ఎలా ఉన్నాడో కనుక్కుంటున్నావా? లేదు నాన్న, ఎన్నిసార్లు ఫోన్ చేసినా కాల్ ఎత్తట్లేదు. ఎక్కడున్నాడో కూడా తెలియట్లేదు. నీ వాటా డబ్బులు వాడికి ఇస్తానన్నావు, ఇచ్చావా? లేదు నాన్న, ఇస్తాను. ఆ డబ్బులు నా దగ్గరే ఉన్నాయి. నీ దగ్గరే ఉన్నాయా లేదా నీకు భార్య కొంగులో పెట్టావా? అలా ఏం లేదు నాన్న, నా దగ్గరే ఉన్నాయి. అన్నీ తెలిసి కూడా తమ్ముడిని బయటికి గెంటేసేటప్పుడు ఒక్క మాట కూడా చెప్పలేకపోయావురా. నీ భార్య కొంగు పట్టుకొని ఉండడానికి నీకు సిగ్గుగా అనిపించలేదురా? నాకు వస్తున్న కోపానికి నీ భార్యని మెడబెట్టి గెంటాలనిపిస్తుందిరా.